నమస్తే. ఎస్ఎస్ న్యూస్ కి స్వాగతం. సూలూరుపేట పట్టణంలోని పేర్లచావడి సెంటర్ వద్ద జై గణేష్ ఉత్సవం కమిటీ వారి ఆధ్వర్యంలో వినాయకుని విగ్రహమును ప్రతిష్ఠించి 7 రోజుల పాటు వినాయక చవితి నవరాత్రులకు సంబంధించి వేడుకలను అంగరంగ వైభవంగా నిర్వహించారు. అందులో భాగంగానే చివరి రోజున ఉత్సవ కమిటీ ప్రతినిధులు పాండురంగయ్య యాదవ్ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేసి పలువురికి అన్నదానం చేయడం జరిగింది. అనంతరం సాయంత్రం తెనాలి బ్యాండ్ బృందం వారిచే సందడి చేస్తూ గణేష్ నిమజ్జన కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు.
హిందూ ముస్లిం మతస్థులకు ఆరాధ్యమైన పండుగ మొహరం పండుగ. ఈ పండుగను పురస్కరించుకుని సూలూరుపేట పట్టణంలోని పీర్ల చావడి సెంటర్ వద్ద ఉన్న దర్గా వద్ద మొహరం పండుగ వేడుకలను నిర్వాహక కమిటీ ప్రతినిధులు అక్బర్ బాషా ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ పండుగ సందర్భంగా హిందూ ముస్లిం సోదరులు ఐక్యతా భావంతో కలిసి నిప్పులు తొక్కి తమ తమ భక్తిని చాటుకుని మొక్కులు తీర్చుకున్నారు. అనేక మంది భక్తులు ఈ కార్యక్రమంలో పాల్గొని తిలకించి పునీతులయ్యారు. సూలూరుపేట ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య అత్యధిక మెజారిటీతో గెలుపొందిన తర్వాత మొట్టమొదటిసారిగా సూలూరుపేట తడ దొరసత్రం మండలాలకు చెందిన విలేకరులతో కలిసి మన్నారపొలూరులోని వైశాలి గార్డెన్ నందు సమీక్షా సమావేశం ఏర్పాటు చేసుకుని సూలూరుపేట నియోజకవర్గం అభివృద్ధిపై చర్చించి పలు అంశాలపై దృష్టి సారించారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు దువ్వూరు బాలచంద్రారెడ్డి, కలత్తూరు రామ్మోహన్ రెడ్డి, శ్రీనివాసులరెడ్డి, అల్లూరు అనిల్ రెడ్డి, కలత్తూరు శేఖర్ రెడ్డి, గోగుల తిరుపాల్, దబ్బల శ్రీమంత్ రెడ్డి, రాజసులోచనమ్మ తదితర వైసీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ మధ్య సర్వే చెప్పిన 200 అంటే నమస్తే సార్ చెప్పండి సార్. టైగర్ బాబాయ్ వాళ్ళనే తీసుకుంటే
చలో ఊరని చేస్తున్నారు. ఆ పక్కన వీలు కాకూడదు. విషయం ఏంటంటే మమ్మల్ని వీడియో తీసేస్తుంటే టీడీపీ గవర్నమెంట్ లో వెళ్ళేసి ప్లస్ థర్డ్ మండలంలో 50 మళ్ళీ డూప్లికేషన్ వర్క్ స్పాన్సర్ ఉంటాయి. అవి కొట్టింది ఏంటంటే చాలా రాజా ప్రెస్ వాళ్ళందరూ వస్తారు ఒకసారి. ఆయన దూరంగా ఆడున్నాడు. బాగున్నావు ఓకే. ఇక్కడ అందరికి కలుద్దామని పిలుస్తుంది. ఎందుకంటే ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయినారు. మరి ప్రభుత్వం ద్వారా మన నియోజకవర్గానికి, మన ప్రాంతానికి అభివృద్ధి కార్యక్రమాలు చేసే విషయంలో మీ సహకారం కావాలి. ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు మరి ఇచ్చిన హామీలు కానీ మరి చెప్పిన అన్నీ కూడా ప్రజలకి ఏ అవసరాలున్నా తీరుస్తారని గ్యారంటీగా చెప్పడం జరిగింది. మరి ప్రజలందరూ కూడా గొప్ప మెజారిటీ ఇచ్చి గెలిపించిన విషయం మీ అందరూ తెలుసు. మరి ఇక్కడ ఈ ప్రాంతంలో నాకు కూడా మీ అందరి సహకారం, నా గెలుపులో మరి మీడియా యొక్క సహకారం, వారి యొక్క సలహా కానీ వారి యొక్క సహకారం కానీ ఎక్కువగా ఉందని నేను మనస్ఫూర్తిగా నమ్ముతా ఉన్నా. మరి మీ అందరి సహకారంతో కూడా గెలిచాను. గతంలో గెలిచినప్పుడు ఏమీ చేయలేకపోయినచ్చు, కానీ ఇప్పుడు ముఖ్యమంత్రి గారి జగన్మోహన్ రెడ్డి సహకారంతో మన నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో కూడా అభివృద్ధి పరచడానికి నా శక్తి వంచన లేకుండా ప్రయత్నం చేయాలనే ఒక దృక్పథంతో, దానికి మీడియా అనేది ఒక ప్రధానమైన వ్యవస్థ. ఆ వ్యవస్థ ప్రాధాన్యత కానీ ఆ వ్యవస్థ అవసరం కానీ ఈ సమాజానికి, ఈ రాష్ట్రానికి అవసరం ఎంతనే ఉంది. మరి ఈ సూలూరుపేట నియోజకవర్గం అభివృద్ధిలో కూడా మీ యొక్క అమూల్యమైన సలహాలు ఇవ్వాలని, మీరు మన పట్టణం, మన నియోజకవర్గం అభివృద్ధిలో మీరు కూడా భాగస్వామ్యం కావాల్సిన అవసరం ఉంది. నాకు ఒక మంచి సలహా ఇచ్చి మరి ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తానికి మీరందరూ సహకరించాలని మిమ్మల్ని అందరినీ కోరేదానికే ఇక్కడ సమావేశం కలుద్దామని చెప్పడం జరిగింది. మరి సభామూలకంగా మీ అందరినీ చేతులు జోడించి రిక్వెస్ట్ చేస్తా ఉన్నా, మీరు నాకు ఒక సలహా ఇవ్వండి. మరి నియోజకవర్గంలో ఉన్న సమస్యల్ని నా దృష్టి తీసుకురండి. నేనేదైనా తప్పు చేస్తే నిర్భయంగా నన్ను అడగండి. నేను కూడా సమాధానం చెప్పేదానికి సిద్ధంగా ఉంటా. నేను ఏదైనా పొరపాటున తెలియక తప్పుడడిగేస్తే సరిదిద్దండి. మీ అందరినీ నా సోదరులాగానే, నాకు పెద్దవాళ్ళని మా అన్నలాగా, తమ్ముళ్ళలాగా, మరి నా రక్త సంబంధంలాగానే భావిస్తా ఉన్నా. మరి మీరందరూ కూడా ఒక మంచి సలహా ఇచ్చి నన్ను ముందుకు నడిపించాలని మనందరినీ మరొకసారి వేడుకుంటూ సెలవు తీసుకుంటాం. వినాయక చవితి పండుగను పురస్కరించుకుని సూలూరుపేట పట్టణంలోని బాబూజీ వీధి వాసులంతా కలిసి బాబూజీ వీధి నందు వినాయకుని విగ్రహంను పర్యావరణ కాలుష్యం లేకుండా పసుపు కొమ్ములతో ప్రత్యేకంగా వినాయకుని విగ్రహమును ప్రతిష్ఠించి ప్రత్యేక పూజలు చేసి 7 రోజుల పాటు పలు కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. అందులో భాగంగానే చివరి రోజున మధ్యాహ్నం భక్తులకు అన్నదాన కార్యక్రమంను ఏర్పాటు చేసి
పలువురికి అన్నదానం చేశారు. సాయంత్రం కేరళ వైద్య బృందం చే భారతదేశ ప్రధాని నరేంద్ర మోడీ మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పిలుపు మేరకు స్వామి వివేకానంద స్ఫూర్తితో ప్లాస్టిక్ వాడకం పూర్తిగా నిషేధించాలని తలచి ఓ ప్రత్యేక కార్యక్రమం ప్లాస్టిక్ వేస్ట్ శ్రమదాన్ అనే కార్యక్రమాలను ఏర్పాటు చేసి ప్లాస్టిక్ వాడకం నిషేధం అంటూ దేశవ్యాప్తంగా ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు. అందులో భాగంగానే సూళ్లూరుపేట మున్సిపల్ కమిషనర్ నరేంద్ర ఆధ్వర్యంలో ఓ ప్రత్యేక కార్యక్రమం ఏర్పాటు చేసి స్కూల్ పిల్లలచే బజారులో ర్యాలీ నిర్వహించి ప్లాస్టిక్ వాడకం నిషేధంపై ప్రజలకు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో సూళ్లూరుపేట ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య, కలత్తూరు శేఖర్ రెడ్డి, అల్లూరు అనిల్ రెడ్డి, కోగుల తిరుపాల్, దువ్వూరు బాలచంద్రారెడ్డి, సిఐ వెంకటేశ్వర రెడ్డి, ఎస్ఐ శ్రీనివాసులు మరియు డ్వాక్రా మహిళలు, జట్టి వేణు యాదవ్ తదితర మున్సిపల్ స్టాఫ్ పాల్గొన్నారు.
షాప్ వాళ్ళు ప్లాస్టిక్ పేపర్లో ఇస్తే మన గౌరవ ప్రధానమంత్రి గారు నరేంద్ర మోడీ గారు మరియు ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి గారు గౌరవనీయులు జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు మరి స్వామి వివేకానంద 1891 సంవత్సరంలోనే ఇచ్చినటువంటి పిలుపు మేరకు ఆయన స్ఫూర్తితో ప్లాస్టిక్ని పూర్తిగా నిషేధించాలని. ఎందుకంటే పర్యావరణం ఈ ప్లాస్టిక్ వాడకం వల్ల మరి పర్యావరణం దెబ్బతిని ఆరోగ్య సమస్యలు వస్తున్నాయి. కాబట్టి మరి ఈ రోజు నుంచి దీపావళి వరకు అవగాహన ర్యాలీలు ప్రజల్ని చైతన్యపరిచి ఈ ప్లాస్టిక్ వాడకాన్ని పూర్తిగా నిషేధించడానికి, బహిష్కరించడానికి ఏదైతే మన ప్రధానమంత్రి గారు ముఖ్యమంత్రి గారు తలంచారో ఆ కార్యక్రమాన్ని విజయవంతం చేయాల్సిన బాధ్యత ఈ రాష్ట్రంలో ఉన్న ప్రతి పౌరుడిపైన ఉంది. అందుకనే ఈరోజు మరి డ్వాక్రా మహిళలు అయితేనేమి, వాలంటీర్స్ అయితేనేమి, మరి విద్యార్థులు, మరి ప్రజలు అందరూ కూడా స్వచ్ఛందంగా ర్యాలీలు నిర్వహించి ప్రజల్ని చైతన్యపరిచి వాళ్ళని అవగాహన పరిచి ఈ ప్లాస్టిక్ని అంటే రీసైకిల్కి ఉపయోగపడినటువంటి
ఈ ప్లాస్టిక్ని అంతా కూడా నిషేధించి వాడకుండా మనమే స్వచ్ఛందంగా వాడకూడదు. ఏ అంగట్లోకి పోయినా ఏ షాపుకి పోయినా ఒకవేళ వాళ్ళు ప్లాస్టిక్లో సంచులు కనుక ఇస్తే మనము దాన్ని రిజెక్ట్ చేయాలి. మాకు వద్దు, గుడ్డ సంచులు ఇవ్వండి, పేపర్ సంచులు ఇవ్వండి అని చెప్పి ప్రజల్లోనే ఆ తిరుగుబాటు అనేది రాకపోతే ఇది మాఫియా అయ్యే సందర్భం కాదు అది. కాబట్టి ప్రజలు కూడా చైతన్యవంతులు కావాలి. 1891లోనే స్వామి వివేకానంద గారు ఈ ప్లాస్టిక్ వల్ల సమాజానికి వచ్చే నష్టాన్ని గుర్తెరిగి ఆ రోజు చెప్పారు ఆయన. మరి ఈరోజు 2019కి వచ్చాం. ఇప్పటికీ మనం దాన్ని మళ్ళీ మహానుభావులు చెప్పిన స్ఫూర్తిని లెక్క చేయకుండా ఆరోగ్యాలు పాడు చేసుకున్నామంటే ఇంతకన్నా దౌర్భాగ్యం ఇంకోటి ఉండదు. ఎస్ఎస్ న్యూస్ ఇంతటితో సమాప్తం.